హలో క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ డ్రెస్ గుర్తుందా? లాస్ట్ వీడియోలో నేను ఈ డ్రెస్ గురించి షేర్ చేశాను. అయితే ఈ డ్రెస్ని ఫ్రంట్ ప్యానల్స్ యూస్ చేసి రీడిజైన్ చేయమనేసి అడగడం జరిగింది. సో నేను ఏ విధంగా రీడిజైన్ చేశాను, దాంట్లో నాకు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి. ఇక్కడ చూడండి, ఓన్లీ ఫ్రంట్ ప్యానల్స్ రెండు మాత్రమే ఉండడం జరిగింది ఈ డ్రెస్కి. సో మనకు ఈ డ్రెస్ వచ్చేసి ఆ ప్యానల్స్ యూజ్ చేసి బ్లౌజ్ కావాలి అనేసి అడగడం జరిగిందండి. ఎలాంటి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కానీ మెటీరియల్ కానీ ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ ప్యానల్స్తోనే బ్లౌజ్ అయితే కావాలి అనేసి అడగడం జరిగింది. సో దానికోసం అయితే నేను ఫస్ట్ ఈ విధంగా అయితే ఆ ప్యానల్స్ అనేటివి స్టిచెస్ అనేటివి రిమూవ్ చేశానండి. దీని మీద ప్యాచెస్ ఉండే ఆ ప్యాచెస్ అన్నీ కూడా రిమూవ్ చేసి నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ మనకు క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి నాకు నిజంగానే చాలా ఛాలెంజింగ్గా అనిపించిందండి. అసలు ఒక స్టేజ్లో నాతోని కాదు అని చెప్పేద్దామని అనుకున్నాను. కానీ లాస్ట్ అండ్ ఫైనల్గా నేనైతే దీన్ని యూస్ చేసి బ్లౌజ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అయితే అది అవుట్ఫిట్ ఏ విధంగా వచ్చింది అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ మనకు ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ డిజైన్ చేయడం జరిగింది. మనకు ఎక్స్ట్రా క్లాత్ లాంటిది ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ స్లీవ్లెస్ బ్లౌజ్ అనేది రెడీ అవడం జరిగింది. ఈ బ్లౌజ్ వచ్చేసి 38 సైజ్ అండి. మనకు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అండ్ షోల్డర్ కట్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మీరు మీ చాయిస్ని బట్టి డిజైనర్ క్లాత్ కూడా యూస్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఎలాంటి క్లాత్ డిజైన్స్కి అలా ఏమి యూజ్ చేయలేదు. కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ నేను స్టిచ్ చేయడం జరిగింది. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి మన నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఈ జాయింట్ వచ్చిన దగ్గర మాత్రం నేను ఈ విధంగా అయితే మనకు బ్యాక్ సైడ్ జాయింట్ వచ్చింది. సో అక్కడ మాత్రం నేను ఈ విధంగా బీడెడ్ ప్యాచెస్ అనేటివి ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్ కూడా నార్మల్ నెక్కే ఇవ్వడం జరిగింది. కానీ ఇది అసలు నిజంగా చాలా ఛాలెంజింగ్గా అనిపించిందండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది, దీంట్లో ఇంకా ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుండు అనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And thanks for watching. See you soon in next video.